పంచతంత్ర కథలు. ఈరోజు మనం నలుగురు మిత్రులు మరియు అత్యాస అనే కథని తెలుసుకుందాము. 66వ ఎపిసోడ్. అనగనగా ఒక పెద్ద ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. అందులో భైరవ అని ఒక యోగి ఉండేవాడు. అతని దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలు వెంటనే తీరుస్తాడు. ఇక ఊరిలో అతనికి చాలా పేరు పడిపోయింది. ఎవరు అతని దగ్గరికి వెళ్ళి ఏమి అడిగినా కూడా వారి కోరికలు తీరుస్తాడు అని. అలా ఆ ఊరు ఈ ఊరు కాకుండా పక్క ఊర్లన్నీ ఆ మాట పాకిపోయింది. అతని పేరు మారుమోగిపోయింది. ఒక ఊరిలో ఉన్న ఒక నలుగురు యువకులు ఆ యోగిని ఎలా అయినా చేరుకోవాలి అనుకుని అతని ఆశ్రమం దగ్గరికి వచ్చారు. వారు రాకని చూసిన ఆ యోగి భైరవ, ఏమిటి యువకులారా, మీరు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు, ఏమి కావాలి అని అడిగాడు. దానికి వారు, మహాత్మా, పేదరికాన్ని దరిద్రాన్ని భరించలేక పుట్టిన ఊరిని వదిలి మీ దగ్గరికి మేము చేరుకున్నాము. తమ దగ్గర చాలా అద్భుత శక్తులు ఉన్నాయి అని విన్నాము. మాకు కూడా ఏదో ఒక శక్తి ప్రసాదించి మా పేదరికాన్ని పోగొట్టవచ్చు కదా అని అడిగారు. పేదరికంని పోగొట్టడానికి ఎటువంటి అద్భుత శక్తులు ఉండవు యువకులారా, మీరు కష్టపడి పని చేయాలి అని యోగి చెప్పాడు. అయినా కూడా వారు వినలేదు. పదే పదే వేడుకుంటూనే ఉన్నారు. ఇక యోగి వారిని అనుగ్రహించేశాడు. ఆ యోగి దగ్గర బీజాక్షరాలతో ఉన్న 4 రాగి రేకుల్ని తెప్పించి ఆ 4ంటిని వారికి ఇచ్చాడు. బిడ్డలారా, వీటిని పట్టుకొని మీ నలుగురు ఉత్తర దిశగా ప్రయాణించండి. అలా ప్రయాణించగా మీలో అల్పసంతోషి చేతిలోని రేకు ముందు కింద పడిపోతుంది. మీ చేతిలో ఉన్న రేకు ఎక్కడైతే కింద పడిపోతుందో అక్కడ తవ్వి చూడండి, మీకు ఒక మంచి నిధి లభిస్తుంది. అప్పుడు ఆ వచ్చిన నిధిలో నుండి మీ నలుగురు పంచుకోండి. మీ దరిద్రము పేదరికము పటాపంచలవుతుంది అన్నాడు. ఆ మాటలు వినిన ఆ నలుగురు యువకులు, మహాప్రసాదం మహాప్రభు అంటూ ఆ రాగి రేకుల్ని తీసుకుని ముందుకు నడిచారు. అప్పుడు ఆ యోగి, ఆగండి, ఒక మాట మీకు చెప్పటం మర్చిపోయాను. ఆ నిధి మీకు చాలదు అనుకుంటే మిగిలిన వారు ఇంకా కొంచెం ముందుకు ప్రయాణించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నాడు. ఓహో, ఎంత అద్భుతం అనుకుంటూ ఆ యువకులు ఆ రాగి రేకుల్ని తలా ఒకటి పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడిచారు. ఆ యోగి చెప్పినట్లే వారు ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నారు. అలా వారు కొద్ది దూరం ప్రయాణించగానే అనుకోకుండా ఒక అతని చేతిలో నుండి రాగి రేకు కింద పడిపోయింది. ఎంత విచిత్రంగా అది బాణంలాగా నేలలోకి దూసుకుపోయింది. వారు చూసి ఎంతో ఆశ్చర్యపోతూ ఆ నేలని తవ్వి చూశారు. ఆ గుంటలో ఒక ఎర్రటి రాగి లోహపు ముద్దతో ఉన్న పెద్ద పాత్ర బయటపడింది. అమ్మయ్య, చాలు, ఇది మనకు చాలు. నలుగురం పంచుకుందాం. దీనిని అమ్ముకుంటే మనకి చాలా డబ్బు వస్తుంది. దానిని మనం ముగ్గురం చక్కగా పంచుకోవచ్చు. మనకి వచ్చిన డబ్బుతోటి జీవితాంతం సంతోషంగా బతకవచ్చు అన్నాడు రాగి రేకును పోగొట్టుకున్న ఆ వ్యక్తి. ఆ మాటలు విని మిగిలిన ముగ్గురు వ్యక్తులు, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఇది రాగి లోహపు ముద్ద మరియు రాగి బిల్లలు. మనం రాగితో తృప్తి పడటమే అవివేకం. అయినా యోగి ఏం చెప్పాడు? ముందుకు ప్రయాణించి ఎవరి అదృష్టం వారు పరీక్షించుకోండి అన్నాడు కదా. మేము మరికొంచెం ముందుకు వెళ్తాం అని ముగ్గురు ముందుకు నడిచారు. రాగితో సంతృప్తి చెందిన వ్యక్తి మాత్రం ఆ పాత్రలోని కాయిన్స్ అన్నిటినీ సంచులో నింపుకొని వీడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మూటని తీసుకొని. మిగిలిన ముగ్గురు అలా ప్రయాణిస్తూ ఉండగా మరొకసారి ఇంకొంచెం దూరం వెళ్ళగానే రెండవ అతని చేతిలో నుండి రాగి రేకు అప్రయత్నంగా కింద పడిపోయింది. అది కూడా బాణంలాగా లోపలికి చచ్చుకుపోవటం వల్ల అక్కడ తవ్వి చూసినప్పుడు వాళ్ళకి వెండి పాత్ర దొరికింది. ఆ వెండి పాత్ర నిండా వెండి నాణేలు దొరికాయి. అబ్బా, ఎంత వెండి దొరికింది మనకి, మన ముగ్గురు పంచుకుందాం రండి అన్నాడు ఆ రెండవ వ్యక్తి, ఆ రాగి రేకును కోల్పోయిన యువకుడు. మన జీవితాలకి ఇది చాలు అని మురిసిపోయాడు. మిగతా ఇద్దరు, నువ్వు ఈ వెండితోటి తృప్తి పడతావేమో,
మేము మరికొంచెం ముందుకు నడుస్తాము, బంగారం దొరుకుతుంది, ఆశగా ఉంది మాకు అన్నారు. మనం భోగం అనుభవించాలంటే బంగారమే దొరకాలి కదా అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు వెళ్ళిపోగానే సరే మీరు వెళ్ళండి అని అతను ఆ వెండిని ఎంతో సంతోషంగా సంచులతో ఎత్తుకుని వెండితో సరిపెట్టుకున్న యువకుడు వెనుదిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. అలా ఇద్దరూ వెళ్తూ ఉంటారు. మరి కొంతసేపటికి మూడో వ్యక్తి నుండి మూడవ రేకు కింద పడిపోయింది. ఇదివరకిట్లాగే నేల చీల్చుకుని దానిలోండి బంగారపు గిన్నె, బంగారపు కాయిన్స్ వచ్చాయి. దొరికిన నాణాలకి వాళ్ళకి బంగారం దొరికింది కదా అని ఆ మూడో వ్యక్తి సంతోషపడిపోయాడు. ఇక మనిద్దరం దీనిని పంచుకుందాం ఎంచక్క. అది కాక ఇది బంగారం మనకే కాదు మన పిల్లలకి వారి పిల్లలకి కూడా సరిపోతుంది, మనం సర్వసంపూర్ణమవుతాము, అనుమానమే లేదు అన్నాడు ఆ మూడో వ్యక్తి. ఆ నాలుగో వ్యక్తి పట్టించుకోలేదు అతని మాటల్ని. ఏదో ఆలోచనలో ఉన్నాడు. నీవు ఈ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను మరికొంచెం శ్రమ తీసుకుని ముందుకు నడిస్తే రత్నాలు నిక్షేపాలు లభిస్తాయేమో, వెలకట్టలేని ఆ నిక్షేపం ముందు ఈ బంగారం ఎంత చెప్పు అని ఆ నాలుగో వ్యక్తి అన్నాడు. ఇది బంగారం, దీనిని వద్దు అనుకోవటం శ్రేయస్కరం కాదు మిత్రమా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావురా, బంగారాన్ని పంచుకుందాం అని ఆ మూడో వ్యక్తి మరలా పిలిచాడు. నాకు నీ బంగారంలో వాటా వద్దు, ఈ బంగారం నువ్వే ఉంచుకో, అంతా నువ్వే తీసుకుపో, నాకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని ఉంది అని అత్యాశగా చెప్పాడు ఆ నాలుగో వ్యక్తి. అతని అత్యాశకు మూడో వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చూడు మిత్రమా, మనకి రాగిరేకుల్ని ప్రసాదించిన యోగి మొదటి నిధితోనే తృప్తి చెందొద్దు అన్నాడు. సరే, నలుగురికి అది సరిపోతుంది అన్నాడు, మనం వినలేదు. కానీ ఇంకొంచెం తృప్తిగా ఉంటే ముందుకు వెళ్ళండి అన్నాడు. అంతేకాని బంగారం కోసం వచ్చాం కదా, దొరికింది చాలు, ఇదిరా పంచుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోదాం. రాను రాను అత్యాశ మొదటికే మోసం వస్తుంది అంటారు కదా, నా మాట విను మిత్రమా అంటూ బతిమలాడాడు. అప్పుడు ఆ నాలుగో వ్యక్తి, ముందు రత్నాలు రాసులు ఉంటాయిరా, ఈ బంగారం ఎందుకు చెప్పు వాటి ముందు, ఈ బంగారం ఎంత, ఈ బంగారాన్ని ఇక్కడే వదిలేసాయి, నువ్వు కూడా నాతో పాటు రా, రత్నాలు చేజిక్కించుకుందాం అన్నాడు. మూడో వ్యక్తి, వద్దురా, నాకు ఈ బంగారం చాలు, నేను ఏ రత్నాల కోసం రాను, నీ కర్మ, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నేను బంగారం తీసుకుని ఊరికి వెళ్ళిపోతాను అన్నాడు. నాలుగో మిత్రుడు, నా కర్మకేం కాని నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నానని బాధగా ఉన్నదిరా అన్నాడు. సరే అయితే నువ్వేం బాధపడకు, నేను కూడా నీతో రావటానికి ప్రయత్నిస్తాలే, నీకు తోడుగా ఉంటది కదా అంటూ వస్తాను అన్నాడు. ఆ నాలుగో వ్యక్తి అప్పటికే ఈ మూడో వ్యక్తిని దాటి ముందుకు వెళ్ళాడు. ఈ మూడో వ్యక్తి ఆ నాలుగో వ్యక్తిని వెళ్ళాలా వద్దా, సరేలే ఇంత దూరం వచ్చి నాలుగో మిత్రుణ్ణి వదులుకోవటం ఎందుకు అనే అతని మీద జాలితో మాత్రమే చిన్నగా అతని వెనక నడుస్తూ ఉన్నాడు. అతనికి ఏమైనా అపాయం కలుగుతుందేమో అన్న ఆశతోటి, ఆలోచనతోటి. కానీ అతనికి మాత్రం బంగారం అంటే సరిపోయేంత సంతృప్తి మిగిలింది. అలాగా నాలుగో వ్యక్తి గబగబా ముందుకు నడిచాడు. 2 అడుగులు వేయగానే అతని చేతిలో నుండి రాగి రేకు కింద పడిపోయింది. ఆ భూమి 2గా చీలిపోయింది. దానంతటా అది దారి ఇచ్చేసింది. ఆ నాలుగో యువకుడు ఆ దారిలో గుండా నడవసాగాడు. రత్నరాజ్యాలు దొరుకుతాయేమో అని వల్లంతా కళ్ళు చేసుకొని చూడసాగాడు. అలా చూస్తూ ఉంటే ఒకచోట ఒక వ్యక్తి కనిపించాడు. అతనికి ఒళ్ళంతా రక్తంతోటి ఉన్నాడు. పెద్ద చక్రాన్ని తల మీద మోస్తూ ఉన్నాడు. అతని తల మీద ఆ చక్రం తిరుగుతూ ఉంది. ఏమిటి చాలా చిత్రంగా ఉంది అనుకుంటూ అతని దగ్గరికి సమీపించాడు. స్వామి, మీరు ఎవరు? మీ నెత్తిన ఆ చక్రం ఎందుకు ఉంది అని అడిగాడు ఆ నాలుగో వ్యక్తి. ఆ మాట అడగగానే అతని నెత్తి మీద ఉన్న చక్రాన్ని తీసి ఆ యువకుడు నెత్తి మీద పెట్టాడు అతను పెట్టిన మరుక్షణం నుండే ఆ చక్రం ఇతని తల మీద తిరగసాగింది. అది చాలా భారంగా భరించలేని నొప్పితో ఉంది. ఈ నాలుగో వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు. ఏమిటి స్వామి ఇది నా తల మీద మీరెందుకు పెట్టారు? అసలు ఏమిటిది? ఈ బాధను నేను భరించలేకుండా ఉంటున్నాను, నా తల. ఆ నాలుగో వ్యక్తి అలా బతిమలాడగానే ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తి నవ్వాడు. ఎందుకు స్వామి నవ్వుతున్నారు అని ఆ నాలుగో వ్యక్తి
ఆ ఎదురుగా ఉన్న అతన్ని అడిగాడు. ఎందుకంటే నేను కూడా నీలాగే రత్నరాసుల మీద ఆశతో ఒకప్పుడు ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ చక్రాన్ని నెత్తి మీద మోస్తూ ఉన్న ఒక వ్యక్తి నాకు కనిపించాడు. ఇక్కడ నీలాగే ఆ వ్యక్తిని నేను కూడా అడిగాను. అప్పుడు అతను సమాధానంగా తను మోస్తున్న చక్రాన్ని నా నెత్తి మీద పెట్టి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. అతను అలా బాధని తప్పించుకున్నాడు. నేను ఇప్పుడు చేసిందేంటంటే నీ దగ్గర సెలవు తీసుకోవటం మాత్రమే అని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంత తల తిరిగి నొప్పి పెడుతున్నా కూడా రత్నాల మీద ఆశతోటి ఆ ఆశ చావలేదు అతనికి. ఆ యువకుడికి వెళ్ళిపోతున్న వ్యక్తిని కేకేశాడు. ఇదిగో, అసలు ఇక్కడ రత్నరాశులు ఉన్నాయా, ఇంకా లేదా ఇంకో మాట నువ్వు చెప్పి వెళ్ళొచ్చు కదా. అయినా కూడా ఒక మాట చెప్పు, నువ్వు అసలు ఈ బాధని భరిస్తున్నారు ఇక్కడ అని అడిగావు కదా, ఎప్పటి నుండి భరిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి, నేను త్రేతాయుగం నాటి వాడిని, శ్రీరాముడు రాజ్యం చేస్తున్నప్పటి వారిని రామరాజ్యంలో ఏ లోటు లేకపోయినా కూడా నేను అత్యాశతో ఇక్కడికి వచ్చాను. కుబేరుడు ఇక్కడ దాచి ఉంచిన రత్నాలను నేను చేజిక్కించుకుందామనుకుని వచ్చాను, కానీ అది జరగలేదు కదా అన్నాడా వ్యక్తి. సరే సరే, కానీ ఇంతకీ రత్నాలు అసలు సంగతి ఎక్కడ ఉంటుందనేది చెప్పలేదు అని అడిగాడు. నొప్పి భరిస్తున్నా కూడా ఈ నాలుగో వ్యక్తి. అప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్న చక్రం ఇచ్చిన అతను వెనక్కి తిరిగి, అదిగో అటు చూడు అంటూ ఒక వ్యక్తిని చూపించాడు. అక్కడ దూరంగా కోటి సూర్యబింబాల్ని గొప్పగా పోగేసినట్లుగా మెరుస్తున్నాయి. అక్కడ కుప్పలు పోసిన వజ్రాలు, వాటి పక్కనే వైరుధ్యాలు, అవిగో అవి పుష్కరాగాలు, వాటి పక్కన ఉన్నవి మరకత మాణిక్యాలు. అదే వాటిని చూస్తూ ఆనందించు, అంతే, ముట్టుకున్నావా మరింతగా హింసపడాల్సి వస్తుంది. అదిగో అక్కడ కుబేరుడు కాపలాగా ఉంటాడు. తనకి మనకి మధ్యలో మండుతున్న అగ్ని ఉంది చూసావా. ఎవరు వాటిని చేజిక్కించుకోవాలనుకున్నారో ఈ చక్రాన్ని ఇక్కడ కాపలాగా పెట్టాడు, అందుకనే ఆ కుబేరుడు అని చెప్పాడు ఆ త్రేతాయుగం నాటి వ్యక్తి. నవ్వుతూ, ఆ త్రేతాయుగం నాటి వాడిని అంటున్నావు కదా, మరి ఇది కలియుగం కదా, మరి అప్పటి నుండి ఇక్కడికి ఎలా ఉంటున్నావు అప్పటిదాకా, నీకు మరణం లేదా అని అడిగాడు ఇతను. ఈ చక్ర భ్రమణంలో అనుక్షణం మరణయాతన అనుభవిస్తూనే ఉండాలి. నాకే కాదు, నీకు కూడా మరణం ఉండదు. ఇక్కడ మరణమే కాదు, ఆకలి దప్పులు కూడా ఉండవు, అసలు ఏమీ ఉండవు అని చెప్పాడు ఆ వ్యక్తి. మరి నాకు విముక్తి ఎప్పుడు? నీలాగే అత్యాశతో రత్నరాశుల కోసం ఇక్కడికి వచ్చిన వానికి ఆ చక్రాన్ని కానుకగా సమర్పించి తప్పుకో, అప్పుడే నీకు విముక్తి. అప్పటి వరకు నీకు ఈ నరకయాతన తప్పదు అని చెప్పి తేలిగ్గా చేతులు ఊపుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ త్రేతాయుగం వ్యక్తి. రత్నరాశుల కోసం వెళ్ళిపోయిన ఈ వ్యక్తి రత్నాన్ని సంపాదించాడా లేదా, సాధించకపోతే దొరికిన బంగారంలో సగమైన ఇద్దాము అనుకుని తలంపుతోటి అతన్ని వెతుక్కుంటూ మూడో వ్యక్తి వచ్చాడు అక్కడికి. నెట్టి మీద చక్రం తిరిగిపోతున్న మిత్రుని చూసి, అతని శరీరం మీద ధారలుగా కారుతున్న రక్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి మిత్రమా, ఏమిటి అంటూ జాలిపడ్డాడు. జరిగిందంతా చెప్పాడు నాలుగో వ్యక్తి. నువ్వు చదువుకున్నావు కానీ వివేకం లేకపోయిందా అని అన్నాడు మూడో వ్యక్తి. అప్పుడు నాలుగో వ్యక్తి, నిజమే, నువ్వు చెప్పినట్లు నేను విని ఉంటే నాకిప్పుడు ఇంత బాధపడవలసి వచ్చి ఉండేది కాదు కదా అని బాధపడుతూ అన్నాడు. ఆ మూడో వ్యక్తి, నేను చేసేదేమీ లేదు అనుకుని అక్కడి నుండి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ కథ అయిపోయింది. చూశారు కదా అత్యాశ ఎంతటి అనర్థానికి దారితీస్తుందో. అవును, కొంచెం తృప్తి ఉండాలి, మరి కొంచెం ఆశ ఉండాలి, అంతేకాని ఇంకా ఇంకా కావాలి, ఎంత వచ్చినా సరిపోదు అనుకునే అత్యాశ మాత్రం మనకు ఉండకూడదు. ఈ కథలో అదే నీతిని మనకి ఎప్పుడు కాలంలో, అంటే పంచతంత్రం చెప్పినప్పుడు కాలంలో విష్ణు శర్మ గారు మనకి ఈ కథల్ని చెప్పారు. ఈ కథలన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నిజంగా రోజుకొక కథ వింటే ఎంత బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కథల్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.